టీమిండియా క్రికెట్ ప్లేయర్ సూర్యకుమార్ కూడా తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్తున్నారంట. T20 కెప్టెన్ బాధ్యతల నుంచి సూర్యకుమార్ తప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఫామ్ లేక సూర్యకుమార్ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల్లో సూర్యకుమార్ ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్సీ ఒత్తిడితో ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నాడు అన్నట్టుగా సూర్యకుమార్ పై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే T20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతానని చెప్పి తన సన్నిహితుల దగ్గర మాట్లాడుకొచ్చాడంట. మరోవైపు ఇవాళ T20 వరల్డ్ కప్ జట్టుకు సంబంధించి ప్రకటించబోతున్నారు ప్లేయర్స్ని. అయితే T20 ఎంపికలో గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. గిల్ జైస్వాల్ను పక్కన పెట్టే అవకాశం కూడా కనబడుతోంది. సో మరొక 50 రోజుల్లోనే ఈ ప్రపంచ కప్ ఉంది. దీంతో కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ గతంలోనే ఆయన సౌత్ ఆఫ్రికాతో ఏమాత్రం ఆడలేకపోయాడు కాబట్టి ఆయన ఫామ్లో లేడు అనేటువంటి విషయాన్ని ఆయన కూడా గ్రహించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనే స్వయంగా తప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో నేను కెప్టెన్గా బాధ్యతలు తీసుకోవడంతో ఆ ప్రెషర్లో నేను సామాన్యంగా ఆడలేకపోతున్నటువంటి ఒక భావనలో కూడా ఉన్నారట. సో సెలెక్టర్లు అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఈరోజు T20 వరల్డ్ కప్ సంబంధించి టీమ్స్ అనౌన్స్ కాబోతున్నాయి. సో కమిటీ శనివారమే ఈ రోజే ఈ టీం మొత్తాన్ని కూడా ఫైనలైజ్ చేయబోతోంది. అయితే భారత్ ఆతిథ్యం అంటే భారత్ హోస్ట్ చేస్తున్నటువంటి ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న స్టార్ట్ కాబోతోంది. అయితే ఆ టీం మొత్తాన్ని కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నప్పటికీ టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ టీం అనౌన్స్ అవుతున్నప్పటికీ ఆ టోర్నీ స్టార్ట్ అయ్యే వరకు మళ్ళీ చేంజెస్ ఉండే అవకాశం కూడా ఉందట. సో మొత్తంగా ఇప్పుడు టోర్నీ మొదలయ్యే వరకు చేంజెస్ ఉండడంతో పాటుగా ఆతిథ్య హోదాలో భారత్కు అవకాశం కూడా ఉంది కాబట్టి అందుకే 5-6 స్టాండ్ బైలుగా కూడా ప్రకటించే అవకాశం ఉందట ఈరోజు. సో ఈ ఏడాది ఛాంపియన్ ట్రోఫీ ఆరంభానికి ముందే యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఇలాగే జట్లోకి తీసుకున్నారట. ఇక T20 ప్రపంచ కప్ వరుణ్ చక్రవర్తిని ఇలాగే తీసుకున్నారు కాబట్టి కొత్తగా ఎవరికైనా అవకాశం వచ్చినా కూడా ఆ రకంగానే తీసుకునే అవకాశం ఉంటుంది. స్టాండ్ బైలో కూడా 5-6 ఉంచుకోవాలనే ఆలోచన సెలెక్టర్లు చేస్తున్నారంట. సో T20 ప్రపంచ కప్ ముందు జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్తో ఒక చాలా తక్కువ సెలెక్టివ్ ఓవర్లతో కూడా ఈ టీమ్స్ సంబంధించి సిరీస్లు ఉండే అవకాశం ఉందట. సో కివీస్తో T20 సిరీస్లో తలపడే జట్టునే ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉందట. సో ఇప్పుడు ఎవరైతే ఈ సిరీస్లో పాల్గొంటారో న్యూజిలాండ్తో పార్టిసిపేట్ చేసినటువంటి సిరీస్లో పాల్గొంటారో ఆ సిరీస్లో బెటర్గా పర్ఫామ్ చేసిన వారికే ఎక్కువగా మళ్ళీ వరల్డ్ కప్లో ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందట. ఇక సెలెక్టర్లు ప్రకటించబోయేటువంటి జట్లో ఆశ్చర్యపరిచే పెద్దగా నేమ్స్ ఏమి ఉండకపోవచ్చు. సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నప్పటికీ వీళ్ళిద్దరూ జట్టులో కొనసాగడం ఖాయం. కానీ క్యాప్టెన్స్గా ఉంటారా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో కెప్టెన్గానే కాకుండా ఇతరత్ర ఆటలో కూడా వాళ్ళు రాణించగలుగుతారు కాబట్టి సూర్యకుమార్ యాదవ్కి ముఖ్యంగా కెప్టెన్ నుంచి తొలగించి ఆయనకి అంత అదనపు బాధ్యత లేకుండా ఆయన పర్ఫార్మెన్స్ని కొంత యూజ్ చేసుకునే అవకాశం కనబడుతోంది. సో గత సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ల్లో ఆయన చాలా ఇట్టే అవుట్ అయిపోవడం, స్కోర్ చేయలేకపోవడం, ఫామ్లో లేకపోవడం, అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు. సో కెప్టెన్ ఉండడంతో ఆ ప్రెషర్లోనే బెటర్గా పర్ఫామ్ చేయలేకపోయాడనేది ఆయన కూడా భావించారట. సో సెలెక్టర్లు కూడా ఇదే రకంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆయన్ని తప్పించి కెప్టెన్సీ నుంచి తప్పించి ఆయనకి అదనపు బాధ్యతలు లేకుండా ఆయన ఈజీగా గేమ్ ప్లాన్ పైన చూసుకునే విధంగా, గేమ్ ఆడే విధంగా, గేమ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించే విధంగానే కట్టడి చేయాలనే రకంగా సెలెక్టర్లు కూడా అనుకుంటున్నారంట. సో దీంతో శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ ఇద్దరిని కూడా కొంత కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం కనబడుతోంది. ఇక T20 ప్రపంచ కప్కి సూర్యకుమార్ కెప్టెన్గా కాకుండా ఆటగాడిగా ఆడే అవకాశం ఉంది. సో శుభ్మన్ పై వేటు వేసి యశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్కి ఆ స్థానంలో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక కెప్టెన్గా ఎవరుంటారనేది కొంత బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో సూర్య, గిల్కు అటు అభిషేక్, తిలక్ బ్యాటర్లుగా కనుక ఇండివిజువల్ గేమర్లుగా కనుక కొనసాగితే ఇక డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ విక్టరీని సాధించే అవకాశం ఉన్నట్టుగా సెలెక్టర్లు భావిస్తున్నారు. సో జితేష్ను తొలి ప్రాధాన్య వికెట్గా అంటే జితేష్ను మెయిన్ వికెట్ కీపర్గా ఉంచాలని ఆలోచిస్తున్నారంట. సంజు శాంసన్ రెండో వికెట్ కీపర్, హార్దిక్, దుబే, అక్షర్, సుందర్ ఆల్రౌండర్లుగా జట్లో ఉండడం ఖాయంగా కనబడుతోంది. ఇక బూమ్రా, హర్షదీప్, హర్షత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్గా బౌలర్గా కొనసాగే అవకాశం ఉంది. సో యశస్వి, నితీష్, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధ్లకు కూడా స్టాండ్ బైలుగా తీసుకునే అవకాశం ఉంది. యశస్వి, నితీష్, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధులను కూడా
స్టాండ్ బైలో తీసుకునే అవకాశం. సో ఇండియా హోస్ట్ చేస్తోంది కాబట్టి ఈ మ్యాచెస్ని కొంత స్టాండ్ బైలుగా ఎక్కువగా ఉంచుకొని ఈసారి బెటర్ పర్ఫార్మ్ చూపించాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. సో మరి ఈ రోజు అనౌన్స్ చేసేటువంటి ఈ టీంలో క్యాప్టెన్ మార్పు చేర్పులు ఉంటాయా? సో ప్లేయర్లుగా ఎవరు ఉంటారు, స్టాండ్ బైలో ఎవరు ఉంటారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రౌండర్లు ఏ రకంగా చూస్ చేసుకుంటారు, సో ఈ ఆర్డర్ ఎలా ఉంటుందని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో గిల్ జైస్వాల్ను పక్కన పెట్టే అవకాశం కనబడుతోంది. గతంలో కూడా ఇదే మాదిరిగా వాళ్ళు ఆడలేనటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో వారిని కూడా కొంత పక్కన పెట్టడం జరిగింది. సో క్యాప్టెన్సీపై ఒత్తిడితోనే గతంలో సూర్యకుమార్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఈసారి ఆయన్ని కేవలం ఆటకు మాత్రమే పరిమితం చేసి ఈ ప్రెజర్ను తగ్గించాలనుకుంటున్నారట. సో మీ అభిప్రాయం ఏంటి? కెప్టెన్గా సూర్యకుమార్ని తప్పిస్తే ఆ స్థానంలో ఎవరిని భర్తీ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.